తెలంగాణకు సంబంధించిన మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎలక్షన్ కి సంబంధించి భువనగిరి లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు దాదాపు ఖరారైంది. తొలుత భువనగిరి నుంచి పోటీ చేయాలని మధు యాష్కి భావించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయాలి అనుకోవడంతో మధు యాష్కి వెనక్కి తగ్గారు. రెండో జాబితాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చైతన్య న్యూఢిల్లీ నుంచి ఫోన్లో అందిస్తారు. చైతన్య, మహేశ్వరి, భువనగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగానే కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఈ భువనగిరి స్థానం నుంచి మధు యాష్కి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే గౌడ్ సామాజిక వర్గం భువనగిరి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అది అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా మధు యాష్కి భావించి ఆశావహుల జాబితాలో కూడా ఆయన పేరును ఆయన టిక్కు కూడా పెట్టుకోవడం జరిగింది. భువనగిరి స్థానం నుంచి నేను పోటీ చేస్తున్నాను అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి కూడా నల్గొండ ఉమ్మడి జిల్లాలో భువనగిరి ఉంది కాబట్టి ఆ నల్గొండ జిల్లాకు సంబంధించి చాలా గట్టి పట్టున్న నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీరిద్దరూ కూడా గట్టి పట్టున్న నేత కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది భువనగిరి నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోటీ చేయిస్తే తప్పకుండా కూడా ఈ సీటు విజయం సాధించవచ్చు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై సుదీర్ఘమైన ఒక చర్చ కూడా నిన్న జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్ననే దాదాపుగా కూడా 8 మంది జాబితాను విడుదల చేశారు. అందులోనే భువనగిరి స్థానాన్ని కూడా ప్రకటించాలనుకున్నప్పటికీ కూడా కొన్ని సమీకరణాలు దృష్ట్యా కూడా దాన్ని ప్రకటించలేకపోయామని చెప్పేసి కూడా ఏఐసిసి వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రెండో జాబితాలో మాత్రం తప్పకుండా ఈ భువనగిరికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును దాదాపుగా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. రెండో జాబితాలో ఈ పేరును కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ జాబితా ఇవాళ కానీ రేపు కానీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మహేశ్వరి, రైట్. థ్యాంక్ యూ కృష్ణ చైతన్య.